ఈ క్వాంటమ్ ప్రాసెసర్ అనేది ప్రస్తుతం అందుబాటులో రావడానికి 1 సంవత్సరం కాలం పట్టొచ్చు. అదేవిధంగా ఎన్విడియా వారు జిపియుని తీసుకొచ్చారు, అది కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనకి క్లౌడ్ కంప్యూటింగ్, ఈ మూడు కలిస్తే అది ఒక డెడ్లీ కాంబినేషన్ అయ్యి మొత్తం సమూలమైన మార్పులు విద్యా విధానంలో వస్తాయి. అది అన్డౌటెడ్లీ నేను చెప్పగలను. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఫిజిక్స్కి చాలా ఇంపార్టెన్స్ రాబోతుంది రానున్న కాలంలో. ఫిజిక్స్ ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్కి బేసిక్స్ క్వాంటమ్ ఫిజిక్స్. సో తల్లిదండ్రులు ఆలోచించాల్సింది పిల్లవానికి అతని అభిరుచులను బట్టి మన జిడి గోయంకా యూనివర్సిటీలో అన్ని రకాలైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇంజనీరింగ్ చదివితేనే ఉద్యోగం వస్తుంది అనేది ఒకప్పుడు మాట. ఈరోజు మనకి బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంది, బీటెక్ బ్యాచిలర్స్ ఫ్యాషన్ డిజైన్ ఉంది, మన దగ్గర హాస్పిటాలిటీ అండ్ కల్నరీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశం 140 కోట్ల జనాభా. ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా మన తెలుగువారు, మన ఇండియన్స్ ఉన్నారు. అమెరికా తీసుకోండి, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా. సో ఫుడ్ మీద అంటే భోజనం తయారు చేయడానికి ఉన్న డిమాండ్ ఇప్పుడు ఈవెన్ కంప్యూటర్ సైన్స్లో కూడా ఉండదు. అండ్ ఫ్యూచర్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని ప్రోగ్రామ్స్లో కూడా వెళ్ళబోతుంది. సో పిల్లవాడి ఇంట్రెస్ట్ని బట్టి అతని ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్ చూస్ చేసుకోవాలి. కానీ అందరూ ఒకటే తీసుకోవడం వల్ల కూడా రేపు జాబ్స్ రావడం కష్టం. ఓకే సార్.